హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఫ్రెండ్స్ నేనైతే వీడియో పెట్టక చాలా రోజులు అయిందని చెప్పాను కదా. సమ్మర్కి అయితే మేము ఊరికి వెళ్ళాము. అక్కడ నాకు నెట్ ప్రాబ్లము, అందుకని చెప్పేసి నేను వీడియోస్ పెట్టలేకపోయానని చెప్పాను ఆల్రెడీ. అయితే మేము సమ్మర్లో ఏమేమి చేశానో అన్నీ ఒకటొకటిగా వీడియోస్ అయితే తీసాము. అవైతే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో ఒకటైతే ఇప్పుడు వీడియో సెండ్ చేస్తున్నాను. అక్కడ మేము తోటలకైతే వెళ్ళామండి ఒకరోజు సరదాగా. డైలీ అప్పుడప్పుడైతే వెళ్తున్నాము. ఒకరోజు అయితే వనభోజనాలకి చేసుకుందామని చెప్పేసి పిల్లలు అయితే అన్నారు. దానికోసమని తోటలోకి వచ్చి ప్రిపేర్ అయితే చేస్తున్నాం. దానికోసమని చెట్టు అన్నమాట ఇది. తోటలో పెద్ద వేప చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కిందనే అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాము, ఏమేమి వంటకి అవసరం అని చెప్పేసి. అలానే కొంచెం తోటలో పని అయితే ఉందన్నమాట. అదేంటంటే సీడ్స్ పెట్టడానికని కవర్లో మట్టి నింపుతున్నాము. డైలీ ఈవినింగ్ ఒక మార్నింగ్ అలా వచ్చి అయితే చేసేవాళ్ళము. అదే రోజు సండే అనమాట. ఆ సండే మార్నింగ్ పిల్లలు బిర్యానీ కావాలని చెప్పారు. దానికోసమని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉందామని ప్లాన్ చేసుకొని అయితే వచ్చాము. ఇదిగోండి, దానికి కావాల్సినవన్నీ నేను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను. తోటలోనే నిమ్మ చెట్టు ఉంది. నిమ్మకాయలు అయితే తీసుకొస్తున్నాను. వాళ్ళకి చికెన్ బిర్యానీ కావాలని చెప్పారనమాట. ఇదిగోండి నిమ్మకాయలు తీసుకొస్తున్నాను. తోటలో ఏమేమి ఉన్నాయో అవి కూడా చూపిస్తాను, రండి చూద్దాం. కానీ ఇదిగోండి, ఇక్కడ ఈలోపు నేను వంట ప్రిపేర్ చేసే వరకు అయితే మీరు వర్క్ చేయండి అని చెప్పేసి ఎర్లీ మార్నింగే వచ్చాము. 7:30, 8 కల్లా వచ్చేసాము. అయితే ఈలోపు వాళ్ళకి టిఫిన్ ఏం తీసుకురాలని చెప్పేసి ఇంటి దగ్గర కొంచెం రైస్ చేసుకొని వచ్చాను. ఇదిగోండి పొప్పటి చెట్లు, ఈ వంకాయ చెట్లు, ఇవేంటి సీతాఫలం. ఇదిగోండి తోటలో ఎప్పుడైనా మేము వనభోజనాలకు తోటలకే వస్తాం కదా, అప్పుడు కరివేపాకు అవసరం అవుతుంది అని చెప్పేసి తోటలో నాటాను. మీకు ఒకసారి చూపించాను కదా, నేను అప్పుడు చిన్నగా ఉండేది ఆ చెట్టు. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. ఆ చెట్టు నుంచే నేను కరివేపాకు తీసుకెళ్తున్నాను అనమాట చికెన్ బిర్యానీ కోసం. ఇదిగోండి తోటలో చక్కెరకెళ్ళి ఇలా అరటి చెట్టు అనమాట, అరటి గెల వేసింది. అది ఇంకా ఎప్పుడు పండుతుందని దానికోసం వెయిటింగ్. అయితే నేను ఇదేంటి చెప్పండి, మీకు తెలుసా? కాగితాల పూలు అంటారు కదా, పేపర్ ఫ్లవర్స్. అవి గుత్తులు గుత్తులుగా ఉంటాయన్నమాట. అది నేను జాన్వర్లో నాటాను, ఇప్పుడు పూలు వస్తున్నాయన్నమాట. ఇది గోంగూర. ఇవి కూడా తోటలోనే కావాల్సినవి అక్కడక్కడ కొన్ని అయితే వేసుకున్నాము కూరగాయలు. ఇది ఏంటి, పుదీనా అనమాట. పుదీనా ఇలాంటివి కొన్ని కొన్ని మేము అప్పుడప్పుడు వచ్చి చేసుకుంటాం అన్నమాట తోటలో వంట. అక్కడ అవసరమవుతుందని చెప్పేసి పుదీనా కూడా నాటాము. ఇదిగో కొంచెం వచ్చిందండి పుదీనా కూడా. వంటకైతే ప్రిపేర్ చేస్తున్నారు మా ఆడపడుచు పిల్లలు, ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప. అందరం అయితే తోట దగ్గరికి సరదాగా వచ్చాము. డైలీ పిల్లలు ఇంటికి తోటకైతే సైకిల్ వేసుకొని వస్తుంటారనమాట. తను మా ఆడపడుచు ప్రిపేర్ చేస్తుంది, నేనైతే షూట్ చేస్తున్నాను వీడియో. నేను కనిపించట్లేదు ఇక్కడ. దానికోసమని రాళ్ళు, పొయ్యి, కట్టెలు అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. ఈలోపు తినడానికి అని చెప్పేసి అరిటాకులు అయితే కట్ చేసుకుంటున్నారు పిల్లలు. మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి మార్నింగ్ రైసే తీసుకొచ్చారనమాట. ఆ రైస్లోకి అరటికాయ ఫ్రై, సాంబారు, పెరుగు ఇవైతే తీసుకొచ్చాను. మార్నింగ్ సెక్షన్ తినేయండి, ఆఫ్టర్నూన్కి అయితే మళ్ళీ ప్రిపేర్ చేస్తానని చెప్పేసి చెప్పాను. తినడానికి అని చెప్పేసి అరటాకులు తీసుకొస్తున్నారు. ఆఫ్టర్నూన్ చేయడానికి కోసం ఎప్పటి నుంచి నేనైతే ప్రిపేర్ చేసి పెడుతున్నానండి. చికెన్ అవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టి, ఇక్కడ రాళ్ళు పెద్దవాళ్ళ ప్రకారం మనకు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాం మేము కూడా ఇప్పుడిప్పుడే ఎలా చేయాలి ఏంటి అనేది. వాటికి రాళ్ళకైతే ముగ్గు వేసి పెట్టాము. అలా పెట్టేసి ఇంకా వీళ్ళకి ఆకలి వేస్తుందని చెప్తేను వచ్చి కూర్చున్నారు. వీళ్ళకైతే భోజనాలు అయితే వడ్డిస్తున్నాము. అప్పటికి 9:30, 10 అయి ఉంటుంది. అప్పటి వరకు కష్టపడి వాళ్ళు అలసిపోయారు అనమాట, ప్యాకెట్స్ నింపి అలసిపోయారు. ఇదిగోండి మా అల్లరి పిల్ల ఏమో చూపిస్తుంది, అరటికాయ ఫ్రై అని చెప్పి చూపిస్తుంది. మామిడికాయ పచ్చడి, అరటికాయ ఫ్రై, సాంబారు, పెరుగు అయితే మార్నింగ్ సెక్షన్కి తీసుకొచ్చాను. అయినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదనమాట. చికెన్ బిర్యానీ ఎప్పుడు చేస్తుందా, ఎప్పుడు తిందామనే చూస్తున్నారు. ఇదిగోండి సాంబార్ వేసుకొని తింటున్నారు. ఈ పూటకైతే భోజనం ఇలా కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయిన తర్వాత మీరు మళ్ళీ ప్యాకెట్స్ అయితే నింపండి. నెక్స్ట్ ఈలోపు మేము వంట ప్రిపేర్ చేస్తామని చెప్తేను వచ్చి ప్యాకెట్స్ అయితే నింపుతున్నారు. నెక్స్ట్ ఇది అయ్యేలోపు మేము వంట అయితే ప్రిపేర్ చేస్తాము. అది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను అనేది. వీడియో లెందీ అవుతుందని చెప్పేసి
ఇంకా నేను ఇంతవరకే ఆపేస్తున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకైతే.